రానున్న అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో అవసరమైన చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తోంది. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జిను మార్చేసింది. కొత్తగా కావ్య కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో కృష్ణారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. అలాగే కావలి టౌన్ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబును నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. నెల్లూరు సిటీకి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రకటించారు. అలాగే ఆత్మకూరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, వెంకటగిరికి మాజీ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ, గూడూరుకి పాసం సునీల్ కుమార్, ఇక కావలికి పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, టీడీపీ నెల్లూరుకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి సమాచారం ఏంటి? పవన్, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ దూకుడుగా ముందుకు సాగుతూ ఉంది. 10 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 గెలుచుకోవడం జరిగింది. అయితే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతూ వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడు పెంచి 10 స్థానాల్లో 7 స్థానాలకి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి పొంగూరు నారాయణకి సిటీ కేటాయించారు. ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు, వెంకటగిరికి మాజీ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ, గూడూరుకి మాజీ ఎమ్మెల్యే పాచం సునీల్, సర్వేపల్లికి మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రకటించారు. కావలికి మాత్రం కొత్తగా కావ్య కృష్ణారెడ్డిని ప్రకటించడం జరిగింది. ఈయన పారిశ్రామికవేత్త, చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతూ ఉన్నారు. ఈయన టికెట్ ప్రకటించడం పైన కావల్లోనూ అందరిలో హర్షం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద ఈ కొత్త టీం ఈసారి 10కి 10 గెలుచుకోవాలని ముందుకు సాగుతున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ప్రజలు అభ్యర్థులు కాదు అభివృద్ధిని చూసి ఓటేస్తారని పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు. మొత్తం మీద తాము చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదు, గతంలో టీడీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పి వాళ్ళంతా కూడా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తారు. గెలుపు మాదే, అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం